రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే చావు బతుకుల్లో వైష్ణవి భర్త హరిబాబు అంట. మంచిగానే ఓకే, వీనికి 2 రోజుల నుండి హెల్త్ బాగాలేదంట, వాంతులు విరోచనాలు అన్నీ అవుతున్నాయంట. ఓకే మంచిదే, కానివ్వండి. కానీ ఎందుకు ఇంత రక్షణ ఇస్తున్నారు? ఇందులో ఒక కిట్టుకున్నది. వీడిని కాపాడడానికి ఏదో ఇలా డ్రామా ప్లే చేస్తున్నారా పోలీసులు అందరని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ హాస్పిటల్ చుట్టూరా పోలీసులు చాలా భద్రత ఇస్తున్నారంట. ఎవరిని లోపలికి అలో చేయట్లేదట. ఇతరుల పేషెంట్స్ బంధువుల్ని కూడా కనీసం లోపలికి అలో చేయట్లేదంట. ఏంటి ముచ్చట? ఇంతగానం ఎందుకు కాపాడుతున్నారు? ఇంతగానం ఏం చేసిండని? వాడు ఒక హత్య చేసిండు. హత్య చేసినందుకు మనకి ఇంతగానం కాపాడాలా? నాకైతే అర్థమైతే లేదు. ఇందులో ఏదో కిట్టుకుందని. అండ్ ఒక దొంగ నా కొడుకు అంటున్నాడు, ఉట్టిగానే భార్యను ఎవ్వడు చంపడు, ఖచ్చితంగా భార్య ఏమైనా తప్పు చేస్తేనే చంపుతాడని అయితే అంటున్నాడు. అరే ఇంతగానం వాడు మాట్లాడడానికి కారణం ఎవరు? ఈ చట్టం కరెక్ట్గా ఈ హత్య చేసిన వాళ్ళని, రేప్ చేసిన వాళ్ళని శిక్ష కరెక్ట్గా లేదనే కదా ఇలాంటి కుక్కలు ఇలా మాట్లాడుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఎందుకో నాకైతే ఇది చాలా డ్రామా అనిపిస్తుంది. కొంతమంది టీవీ ఛానల్స్ కూడా ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేసి అండ్ హరిబాబు చావు బతుకుల్లో ఉన్నాడు, చాలా విరోచనాలు అవుతున్నాయి, చాలా ఇవ్వబోతున్నాయని తనని చాలా కాపాడుతున్నారు అనిపిస్తుంది. తనని అస్సలు ఇలాంటివి ఏవి నమ్మకండి, థంబ్నెయిల్స్ కూడా ఏవి నమ్మకండి. తను బాగానే ఉన్నాడు అనుకుంటా, వీళ్ళు నాటకాలు చేస్తున్నారు, వాడికి శిక్ష పడొద్దని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళ డ్రామానే ఉంటుంది, పోలీసులు మీడియా డ్రామానే ఉంటుంది. ఎందుకు ఇంతగానో కాపాడుతున్నాడో నాకైతే అర్థమైతే లేదు. 2 ప్రాణాలను అయితే బలి తీసుకున్నాడు. ఖచ్చితంగా అమ్మాయికి అయితే న్యాయం జరగాలని కోరుకుంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి.